నమస్తే హెచ్సివి అమరావతి న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్. పార్వతీపురం మండలం పంచాయతీ కార్యదర్శులతో కలిసి ఎంపీడీఓ అధ్యక్షతన నిర్వహించిన అత్యవసర సమావేశంలో పాల్గొన్న గౌరవ ఎమ్మెల్యే శ్రీ అలచంగి జోగారావు. కరోనా వైరస్ నియంత్రణపై క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని వెలిగొండ ప్రాజెక్టు భూసేకరణ స్పెషల్ కలెక్టర్. కర్నూలులో వైభవంగా శ్రీ భారతమాత ఆలయంలో శ్రీ గరుడ ధ్వజస్తంభ జయ విజయ గోపురం శిఖర ప్రతిష్ఠ. కృష్ణా జిల్లా పెనుమలూరు నియోజకవర్గ పరిధిలోని కంకిపాడు మండలం ఉప్పులూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి కంటి ద్వారా కోవిడ్ సోకకుండా N95 కళ్లజోళ్లు పంపిణీ. ఏపీలో కరోనా కేసుల విజృంభణ దృష్ట్యా రాకపోకల నియంత్రణకు రేపటి నుండి పాక్షిక కర్ఫ్యూ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకే షాపులు తెరిచేందుకు అనుమతిస్తామని ప్రకటించింది. దీంతో పాటు ప్రజా రవాణాపైన ఆంక్షలు విధించనున్నారు. ఏపీలో కరోనా కేసుల కల్లోలం దృష్ట్యా రేపటి నుండి ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకే ప్రజా రవాణాను కూడా అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత రోడ్లపైకి వచ్చే ఆటోలను సీజ్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. వీటితో పాటు సిటీ బస్సుల రాకపోకలను కూడా నియంత్రించేందుకు వీలుగా అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. నిర్ణీత సమయాలను మించి రాకపోకల్ని నియంత్రించడం ద్వారా కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత అత్యవసర సేవల వాహనాలను మాత్రమే రోడ్లపైకి అనుమతించనున్నారు. ఉదయం షాపులు తెరిచే సమయంలోనే ప్రజా రవాణాకు కూడా అనుమతించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ సమయంలోనూ 144 సెక్షన్ అమలు చేయబోతోంది. అంటే గుంపులుగా షాపింగ్లు చేయడం, ప్రయాణాలు చేయడాన్ని నిషేధిస్తున్నారు. రేపటి నుండి మొదలయ్యే ఈ ఆంక్షలు 2 వారాల పాటు కొనసాగుతాయని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. కరోనా వైరస్ నియంత్రణపై క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని వెలిగొండ ప్రాజెక్టు భూసేకరణ స్పెషల్ కలెక్టర్ మరియు మార్కాపురం నియోజకవర్గ కోవిడ్ నియంత్రణ కోవిడ్ కేర్ సెంటర్స్ నోడల్ అధికారి శ్రీమతి సరళ వందనం అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక జిల్లా హాస్పిటల్ను పరిశీలించారు. అనంతరం మార్కాపురం, పెద్దారవీడు, తొర్నాల మండల స్థాయి అధికారులతో కోవిడ్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కోవిడ్ సెంటర్స్ నోడల్ ఆఫీసర్ మాట్లాడుతూ కరోనా వైరస్ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు కోవిడ్ పాజిటివ్ కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. వైద్యుల సూచనల మేరకు హాస్పిటల్లో చేరాలన్నారు. పాజిటివ్ లక్షణాలు ఉన్నవారు ఇంటి వద్ద హోమ్ ఐసోలేషన్ ఉండడానికి అవకాశం లేని వారు కోవిడ్ కేర్ సెంటర్లను వెళ్లాలన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ ప్రతి ఒక్కరూ వేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలని ఆమె అన్నారు. అత్యవసరమైతే తప్ప బయట తిరగవద్దన్నారు. వీలైనంత వరకు ప్రయాణాలు వాయిదాలు వేసుకోవాలన్నారు. అసలు కాకుండా మనం ఫోన్ చేసి ఇప్పుడు మనకి ట్రేసింగ్ అని చెప్పని వచ్చినాయి కదా, కొన్ని అవన్నీ రాంగ్ ఇన్ఫర్మేషన్ చేయడం, కొన్నేమో మనవి కానివి మనకు తీసుకొచ్చేయటం వల్ల కూడా మనకు వాళ్ళు ఎక్కడో త్రిపురాతకులో ఉన్నవాళ్ళు పెద్దారవిడికి వేస్తారు. అలాంటివి కూడా కొన్ని వచ్చినాయి. అవి తీసేస్తే మనమైతే మన లెవెల్లో రాంగ్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం అనేది జరగకూడదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మహిళా పోలీసులు కానీ, ఏఎన్ఎంలు కానీ, విఆర్ఓలు మరి ఇంపార్టెంట్గా వాళ్ళ దగ్గర పనిచేసే విఆర్ఏలు వీళ్ళు ఖచ్చితంగా ప్రతిరోజు ఊళ్ళో ఉండాలి. ఏదో ఊరికి అట్లా విఆర్ఓలు బండి వేసుకుని వెళ్ళి మేము అక్కడి నుంచి హెడ్ క్వార్టర్ నుంచి వస్తాము, అదే మార్కాపురం నుంచి వస్తాము, ఏదో కొద్దిసేపు అలా మొహం నుంచి వస్తాము అంటే అయ్యే పరిస్థితి కాదు. మీరందరూ ఉంటే ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కానీ, ఎవరు కొత్త వాళ్ళు వచ్చారని కనుక్కోవడం కానీ, ప్రైమరీ కాంటాక్ట్స్, సెకండరీ కాంటాక్ట్స్ ఎక్కడో లేదు చూడటం కానీ, ఇవన్నీ చాలా ఈజీ అవుతాయి. ఇప్పుడు డాక్టర్లు దాదాపు 1.5 year నుంచి ఏఎన్ఎంలు విపరీతంగా కష్టపడుతున్నారు. కంప్లీట్గా వాళ్ళ మీదే భారం అంతా ఉంది. పోయినసారి ఏంటంటే వాళ్ళకి తోడు వాళ్ళు కొత్తగా అని చెప్పని అప్పుడే కొత్తగా వాళ్ళు పబ్లిక్తో వాళ్ళకి ఇంటరాక్షన్ ఉండదు. మనకు రాదు. మనం ఏంటంటే 100 మంది వస్తున్నామని చెప్తాం గట్టి నిలబడి. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి టెక్నికల్ వాళ్ళు ఇంజక్షన్ చేయటము, జబ్బు ఏంటో గుర్తించడము, దానికి సంబంధించి ఏం చేయటం అనేది వాళ్ళది.
వాళ్ళ పూర్తి వదిలేసేసి వాళ్ళే అన్ని చూడాలంటే కూడా అయ్యే పని కాదు. మెయిన్ కోఆర్డినేషన్ చాలా ఇంపార్టెంట్. మీరు మరి ఎలా కోఆర్డినేట్ చేస్తారో ఏమో, ఇప్పుడైతేనేమో చాలా ఘోరంగా ఉంది. పైగా ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరు ప్రతిరోజు మార్కాపురం పోతుంటారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి నైట్ డిన్నర్ కూడా చేసుకుని వస్తుంటారు అక్కడ నుంచి. మార్కాపురంలో దాదాపు 40% ఉంది కరోనా. మనం అక్కడ కోవిడ్ కేర్ సెంటర్ తెస్తే తెరవగానే ఆ రోజు ఇద్దరే వచ్చారు. రెండో రోజు ఇన్ఫర్మేషన్ లేకపోవటము, విలేజ్ లెవెల్లో సరిగ్గా కోఆర్డినేషన్ ఉందా లేదా చూసి మామూలుగా అందరిని కూడా విలేజ్ ఫంక్షనరీస్ అందరిని కూడా టాస్క్ ఫోర్స్లో ఉండే మహిళా పోలీస్ కానీ, ఏఎన్ఎం కానీ, విలేజ్ అసిస్టెంట్ కానీ, విఆర్ఓ కానీ, పంచాయత్ సెక్రటరీ కానీ, వీళ్ళందరూ కూడా పబ్లిక్ని అవేర్నెస్ చేయడం, క్రియేట్ చేయడం పబ్లిక్లో. వాళ్ళకి తగిన సహాయ సహకారాలు, కోవిడ్ పాజిటివ్ అయిన తర్వాత ఎట్లా, పాజిటివ్గా ఏ విధంగా ఉన్నారు, చాలామంది ఎందుకు వచ్చింది అనేది తొందరగా ఐడెంటిఫికేషన్ ఎలా చేయాలనేది, నెక్స్ట్ పాజిటివ్ అయిన తర్వాత వాళ్ళని ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటివి చెప్పడం కోసం అని చెప్పని ఈరోజు మన దోర్నాల మండల తహసీల్దార్ గారు, ఎంపీడీఓ గారు, మన పిఎస్సి మెడికల్ ఆఫీసర్ వీళ్ళతో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ మీటింగ్కి మనకి విలేజ్ పోలీసు, మహిళా పోలీసు, నెక్స్ట్ ఏఎన్ఎం, తర్వాత విఆర్ఓలు, పంచాయత్ సెక్రటరీలు, డిఆర్డిఏ ఏపీఎం, ఈఓపిఆర్డీ కూడా అటెండ్ అయ్యారు. వీళ్ళంతా కూడా యాక్చువల్గా మండల్ టాస్క్ ఫోర్స్, విలేజ్ టాస్క్ ఫోర్స్ సంబంధించి కోవిడ్ని తగ్గించడం కోసం. అందరూ కూడా మనం ఈరోజు ఎందుకు ఎక్కువ అవుతుంది, గ్యాప్స్ ఎక్కడ ఉన్నాయి, ఎలా కోఆర్డినేట్ చేసుకోవాలి అనే దాని మీద ఈరోజు ట్రైనింగ్ ఇచ్చాము. వాళ్ళకు కూడా ఫీల్డ్ లెవెల్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి తీసుకోవడానికంటే, ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి కానీ, ట్రీట్మెంట్ ఇవ్వడానికి కానీ, పబ్లిక్ని ఐడెంటిఫై చేయడానికి కానీ, పబ్లిక్ అవేర్నెస్ ఇచ్చి వాళ్ళు జాగ్రత్తగా ఉండటం, ఎలా ఉండాలి అనే దాని మీద చెప్పడంలో కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాని గురించి కూడా ఈరోజు మొత్తం ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని కనుక్కోవడం జరిగింది. అట్ ది సేమ్ టైం మన మెడికల్ ఆఫీసర్ వాళ్ళం కూడా కోఆర్డినేషన్ ఉంటుందా లేదా, మన మండల మిగిలిన ఎంపీడీఓ గారి నుంచి, తహసీల్దార్ గారి నుంచి, డిఆర్డిఏ వాళ్ళ దగ్గర నుంచి, ఎందుకంటే మెడికల్ ఆఫీసర్లు ఏఎన్ఎంలో చాలా ఇంపార్టెంట్ దీనిలో. వాళ్ళు ముఖ్యంగా అందరికీ సేవ చేయడం వల్లే ఈ మాత్రమన్నా మనందరం ఇలా కూర్చొని మాట్లాడుకోగలుగుతున్నాము, బాగా పనిచేయగలుగుతున్నాం, మొత్తం ఫంక్షనరీస్ కూడా బాగా చేయగలుగుతారు. అందుకని వాళ్ళకి ఎలాంటి సహాయం కావాలని అడగడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళకి ఏం కోఆపరేషన్ ద్వారా మహిళా పోలీసు వాళ్ళు, బీఆర్ఓలు వాళ్ళు ఇమ్మీడియట్గా ప్రైమరీ కాంటాక్ట్స్ని, సెకండరీ కాంటాక్ట్స్ని ఇమ్మీడియట్గా మాకు ఐడెంటిఫై చేసి టెస్టింగ్కి తీసుకురావడము ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ అని చెప్పడం జరిగింది. దాంతో వాళ్ళందరినీ దాని ప్రాముఖ్యం గురించి చెప్పారు. అట్ ది సేమ్ టైం గ్రామాల్లో కూడా కొంత ఎండాకాలం వచ్చింది, అందరూ ఊళ్ళో ఉండటం, వాటి వల్ల కొద్దిగా చెత్త అలాంటివి కూడా ఎక్కువ వెళ్ళిపోవటం అలా ఏమి ఉంటాయి కాబట్టి శానిటేషన్ దానికి సంబంధించి పంచాయత్ సెక్రటరీలు ఏం చేస్తున్నారని కనుక్కోవడం జరిగింది. ఎంపీడీఓ గారు మొత్తం అంతా ప్లాన్ చేశారు. సోడియం హైపోక్లోరైడ్ చేయటం కానీ, స్ప్రే చేయటం కానీ, బ్లీచింగ్ స్ప్రే చేయటం కానీ, ఎవ్రీడే ఊడిపించడం కానీ, అందరికీ అనౌన్స్మెంట్ చేయటం కానీ ఇలాంటివి చేస్తున్నామని చెప్పారు. కొత్తగా ఏంటంటే మనకి కొంతమంది కోవిడ్ పేషెంట్లు పాజిటివ్ అయినా కానీ హోమ్ ఐసోలేషన్లో ఉంటే ఇంట్లో ఉండకుండా బయట తిరగడం ఇవన్నీ చేస్తున్నారు. దాంతో ప్రతిరోజు కూడా ఒక సపరేట్ వెహికల్ పెట్టి అందరం కూడా ఊళ్ళో అనౌన్స్ చేయాలి. శ్రీత జిల్లా కలెక్టర్కు ప్రకాశం జిల్లా ఒంగోలు వారి ఆదేశముల మేరకు తేదీ 3/5/2021న త్రిపురాంతకం మండల పరిషత్ కార్యాలయంలో శ్రీయుత రెవెన్యూ డివిజనల్ అధికారి మార్కాపురం వారి అధ్యక్షతన కోవిడ్-19 కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మండలంలోని అన్ని గ్రామాల టాస్క్ ఫోర్స్ కమిటీలతో సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో కంటైన్మెంట్ జోన్లలో తీసుకోవాల్సిన చర్యలు, మాస్కులు ధరించకుండా తిరిగే వారికి జరిమానాలు విధించడం తదితర విషయములపై సమావేశం నిర్వహించడమైంది. ఈ సమావేశంలో మండల తహసీల్దార్ శ్రీ వి కిరణ్, ఎంపీడీఓ శ్రీమతి సిహెచ్ సుదర్శనం, ఎస్ఐ యువి కృష్ణయ్య, త్రిపురాంతకం అన్నసముద్రం మరియు దూపాడు మెడికల్ ఆఫీసర్లు, మండలంలోని పంచాయతీ కార్యదర్శులు, గ్రామ రెవెన్యూ అధికారులు, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్లు, మహిళా పోలీసులు మరియు ఏఎన్ఎంలు హాజరయ్యారు.
కర్నూలులో వైభవంగా శ్రీ భారతమాత ఆలయంలో శ్రీ గరుడ ధ్వజస్తంభ జయ విజయ గోపురం శిఖర ప్రతిష్ఠ జరిగింది. కర్నూలు నగరంలోని నాగిరెడ్డి రెవెన్యూ కాలనీలోని భారతమాత ఆలయంలో ఆలయ కమిటీ అధ్యక్షులు సందడి మహేశ్వర్, కార్యదర్శి నాకూచి గారాల ఆధ్వర్యంలో చైత్ర బహుళ పంచమి ఆదివారం నుండి ధ్వజస్తంభ జయ విజయ గరుడ మూర్తులకు తెల్లవారుజామున అభిషేకాలు నిర్వహించారు. పంచమి శనివారం రోజున త్రియాత్మక దీక్షా విధానంతో ఉదయం 8 గంటల నుండి గోపూజ, గణపతి పూజ, పుణ్యవాచనం, ఋత్విగర్వణము, కలశస్థాపన, వేద పారాయణములు, అగ్ని ప్రతిష్టాపనములు, అంకురార్పణం, దీక్షా హోమము, క్షీరాదివాసము, గణపతి, రుద్ర, విష్ణు దేవతల విశేష హోమములు ప్రముఖ వేద పండితులు మామిడిపల్లి చంద్రశేఖర్ శర్మ సారథ్యంలో జరిగింది. విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గం పార్వతీపురం మండల పంచాయతీ కార్యదర్శులతో కలిసి ఎంపీడీఓ అధ్యక్షతన నిర్వహించిన అత్యవసర సమావేశంలో పాల్గొన్న గౌరవ ఎమ్మెల్యే శ్రీ అలజంగి జోగారావు జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో పార్వతీపురం నియోజకవర్గ వ్యాప్తంగా వైరస్ బారిన పడకుండా నివారించేందుకు గ్రామాల్లో అత్యవసరంగా పారిశుద్ధ్యం, శానిటేషన్ వంటి కార్యక్రమాలు త్వరగతిన చేపట్టి అన్ని గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ఆయా పంచాయతీల కార్యదర్శులు, అధికారులు, సర్పంచులు కృషి చేయాలని పంచాయతీ కార్యదర్శులతో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆదేశించడం జరిగింది. ఈ సమావేశంలో అన్ని గ్రామాల్లో మెరుగైన పారిశుద్ధ్యం నిర్వహణలో భాగంగా ప్రతి ఇంటికి ఒక చెత్త బుట్టను సమకూర్చి అందులో చెత్తను వేసి వాటిని డంపింగ్ యార్డుకు తరలించే విధంగా కృషి చేయాలని కోరారు. కృష్ణా జిల్లా తిరువూరు స్థానిక కొమ్మిరెడ్డిపల్లి గ్రామంలో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమంలో భాగంగా కొమ్మిరెడ్డిపల్లి గ్రామంలో అంగన్వాడీ కోడ్ నెంబర్ 28, 29 గల కేంద్రాలలో గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం పదార్థాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళా సంరక్షకురాలు రజని, వైఎస్ఆర్సీపీ గ్రామ సర్పంచ్ వెంకటేశ్వర్లు, అంగన్వాడీ టీచర్ కోట నాగమణి, సునీత, వైఎస్ఆర్సీపీ కొమ్మిరెడ్డిపల్లి గ్రామ కన్వీనర్ శ్రీను నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో గాజువాక పారిశ్రామిక ప్రాంత విలేకరుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని జర్నలిస్టులకు కోవిడ్ వ్యాక్సిన్ వేసేందుకు ప్రత్యేక సెల్ ఏర్పాట్లు చేయాలని గాజువాక జర్నలిస్టుల సంఘం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు జోనల్ కమిషనర్ శ్రీధర్ని కలిసి మెమోరాండం సమర్పించారు. సంఘం ప్రతినిధి కె పరశురామ్ మాట్లాడుతూ ఫ్రంట్ వారియర్స్గా జర్నలిస్టులను గుర్తించి వ్యాక్సిన్ ప్రక్రియ చేపట్టాలని కోరారు. నిరంతరం ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ విలువైన సేవలు అందిస్తున్న జర్నలిస్టుల కష్టాలను గుర్తించి వారి కుటుంబ శ్రేయస్సు కోసం గాజువాకలో ప్రత్యేక ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు వారి కుటుంబ సభ్యులకు వ్యాక్సిన్లు వేయించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన కమిషనర్ జర్నలిస్టుల వివరాలన్నీ సమర్పిస్తే తదనుగుణంగా వ్యాక్సిన్ వేయించే కార్యక్రమాన్ని చేపడతామని హామీ ఇచ్చారు. కమిషనర్కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో ప్రతినిధులు వసంత్, శేషు, ప్రకాష్, రాజు, మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఫోన్ నెంబర్, ఆధార్ నెంబర్ ఇచ్చాడు. 135 అన్నారు కదా, తీసుకోండి. జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున ఈరోజు గాజువాక జోనల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సార్ కూడా స్పందించారు, మా అందరి పేర్లు ఇవ్వమని అడిగారు. అలాగే గాజువాక జర్నలిస్టే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్ట్ అందరికీ కూడా ఈ వ్యాక్సిన్ అందుబాటులో చూపించి హెల్త్ కాపాడతారని విన్నవించుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు బెడ్స్ లేని పరిస్థితి. ఈరోజు ఒక జర్నలిస్టు ఈరోజు ప్రజలకి వార్తలుగా ఉంటూ వార్తల సేకరణలో ముందుండి రిస్క్ బేర్ చేస్తున్నారు. ఇలాంటి జర్నలిస్టులకి ఈరోజు బెడ్లు దొరకపోవడం చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జర్నలిస్టులు కనీసం బెడ్లు కేటాయించే పరిస్థితి కూడా ఏర్పరచాలని కూడా కోరుకుంటున్నాం. సీఎం గారికి, అలాగే మా విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, డిఎంఎండ్హెచ్ఓ గారికి మా అభ్యర్థన, అయ్యా మమ్మల్ని ఫ్రంట్ లైన్ వాలంటీర్గా గుర్తించండి. ఈరోజు ప్రభుత్వానికి, ప్రజలకి వార్తలుగా మా ప్రాణాలు పణంగా పెట్టి ఈరోజు వార్తలు సేకరించి ప్రజలు ఎడ్యుకేట్ చేయడంలో మేము ప్రధాన పాత్ర పోషిస్తున్నాం. మీరు గ్రహించాలి, మాకు జీతాలు లేకపోయినా సరే ఈరోజు ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడంలో మేము ముందుండి వెళ్తున్నాం. దీన్ని గ్రహించాలి.
ఆఖరికి ఎక్రిడేషన్స్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వం ఉన్నప్పటికీ ఎక్రిడేషన్ ఇవ్వకపోయినా పర్లేదు, మా ప్రాణాలని కనీసం కాపాడతారని ఆశిస్తున్నాం. దయచేసి ఇప్పుడైనా మమ్మల్ని గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులందరికీ కూడా వ్యాక్సిన్ వేయించి ప్రాణాలు కాపాడి కుటుంబాలకు రక్షణ కల్పిస్తారని కోరుకుంటున్నాం. కృష్ణా జిల్లా పెనుమలూరు నియోజకవర్గ పరిధిలోని కంకిపాడు మండలం ఉప్పులూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది కంటి ద్వారా కోవిడ్ సోకకుండా N95 కళ్ళజోళ్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. డాక్టర్ బి సుందర్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని వీటిని అందజేశారు. ఉయ్యూరు వాసవి ఐ కేర్ అండ్ ఆప్టిక్స్ అధినేత, నేషనల్ హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ అండ్ యాంటీ క్రైమ్ బ్యూరో ఆఫ్ ఇండియా స్టేట్ ప్రెసిడెంట్ వివి రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో 200 మందికి N95 సేఫ్టీ గాగుల్స్ అందరికీ ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బి సుందర్ కుమార్ మాట్లాడుతూ నిత్యం వైద్య సేవలు అందించే డాక్టర్స్, నర్సులు, ఆశా వర్కర్లు, హెల్పర్స్ వీరందరూ ప్రాణాలకు తెగించి కోవిడ్ వచ్చిన వారి దగ్గరికి వెళ్లి వారికి వైద్యం చేయడం జరుగుతోందని అన్నారు. వీరి సేవలను సమాజం గుర్తించి గౌరవించడంతో పాటు వారికి అన్ని విధాలుగా సహకరించాలని ఆయన సూచించారు. అలా తిరగాల తీసుకోము నువ్వు. ఓకే, నువ్వు వచ్చావు. నెక్స్ట్ ఇంకొకటి రండి. మీరు రకం కనపడలేదు. నెక్స్ట్ Yeah.
सर आपसे ना राजेश गारू आपसे ना వార్ను తలపిస్తున్న కార్చేనికోన బస్ షెల్టర్ పిల్ల పాపలతో ప్రయాణించే ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోని ప్రభుత్వ అధికారులు ప్రయాణికులకు చాలా ఇబ్బందికరంగా మారింది. బస్ షెల్టర్ ఎదురుగా పూల కొట్టు, పండ్ల దుకాణాలు అడ్డుగా ఉండటమే కారణం. దీనిని అలుసుగా తీసుకొని తాగుబోతులు బస్ షెల్టర్ను బార్గా మార్చేస్తున్నారు. ఒక పక్క కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ ఉగ్రరూపం దాల్చుతుంటే పబ్లిక్ ప్లేసుల్లో మందుబాబులు వారి పని వారు చేసుకుంటున్నారు. పూర్తిగా ఆక్రమణకు గురైన బస్ షెల్టర్ను పునరుద్ధరించి ఆక్రమణను తొలగించి ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని స్థానికులు ప్రభుత్వ అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. మీరు చెప్పాలా? ఈ నెల 27వ తేదీ రాత్రి 7 గంటల 10 నిమిషాలకి ఒంగోలు రిమ్స్ కింద ఉన్న కోవిడ్ సెంటర్ ఎస్ఈసిలో కె కోటేశ్వరమ్మ కరోనా పేషెంట్గా జాయిన్ అయినారు. ఈ రోజు రాత్రి ఫుడ్ లేదు, ట్రీట్మెంట్ లేదు. 28వ తేదీ కూడా కనీసం పట్టించుకోలేదు. వైద్యం గురించి అడగ్గా మందులు ఇచ్చారు. ఆమెకు బీపీ, షుగర్ వ్యాధి ఉన్నాయి. వారి గురించి అసలు పట్టించుకోలేదు. 29వ తేదీ కూడా వైద్యం అందలేదు. 30వ తేదీన చేతికి కెనాల్ పెట్టి ఉదయం సమయంలో ఇంజెక్షన్స్ ఇచ్చారు. రాత్రి మరచిపోయారు. 1వ తేదీన 2వ తేదీన పగలు వైద్యం చేస్తే రాత్రి ఏమీ చేయలేదు. 3వ తేదీన డిశ్చార్జ్ అని పంపించారు. గడిచిన రోజులు సరి అయిన వైద్యం ఇవ్వకుండా ఆమెకు పూర్తిగా కరోనా తగ్గకుండా అన్ని పరీక్షలు చేశామని, ఆరోగ్యం బాగుందని చెప్పారు. బ్లడ్ తీయకుండానే బ్లడ్ రిపోర్ట్స్ ఇచ్చారు. బీపీ, షుగర్ పరీక్షలు చేయకుండానే చేసినట్టు రిపోర్ట్లు ఇచ్చారు. ఇది ఏమిటి అని అడిగితే మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అంటున్నారు. ఈ వైద్య పత్రాలు తీసుకొని ఏం చేయాలి? కోటేశ్వరమ్మ గారితో పాటు వారి కుమారుడు, భార్య, చిన్ని పిల్లల అందరం కలిసి కోవిడ్-19కి గురి కావడం జరుగుతుందని భయపట్టుకుంది. మా కుటుంబానికి దయచేసి మా సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. లేచిపోతున్నారండి. అది వాళ్ళు వస్తున్నారు, అది అన్నం బాటిల్లో అవన్నీ కింద డౌన్లోనే ఉంచుకుంటున్నారు. పైకి రమ్మంటే పైకి రావట్లేదు. మాకు వాటర్ బాటిల్ కూడా కనీసం ఇవ్వట్లేదండి. పైకి వచ్చి ఒక రోజు కానీ ఇచ్చారు. తర్వాత డాక్టర్లు ఎప్పుడో టయానికి ఒకసారి వచ్చిపోతున్నారు, బిల్లల మీద పెట్టిపోతున్నారు. తర్వాత వచ్చేసిపోతున్నారండి. ఇంకంతేనండి. ఆ బీపీ అవే ఆయాసం ఎక్కువ ఉందంటే కొంచెం పెట్టుకో, తర్వాత చూద్దాము. టెంపరేచర్ ఐసీజీ అంటున్నారండి. అదండి మేము 4 రోజులు అయింది. మీకు అదే అట్నే ఉంటుంది, ఏం కాదు, తగ్గిపోతుందిలే అని చెబుతున్నారండి. 2 రోజులు వేరే డాక్టర్లు వచ్చారు, పెట్టారు, నెత్తి పొడిచారు. కానుకుంది వాళ్ళ కాలేదు సార్. కింద పైకి రావుతుందండి, కిందకి ఎవరు రాలేమో. వేరే అబ్బాయి పేషెంట్గా వస్తే ఆ అబ్బాయి నాకు ఇంజక్షన్ కరెక్ట్ చేశాడు సార్. ఆయనే మందు వేశాడు. పేషెంట్ నాకు మందు వేశాడు సార్. ఇది జరిగిన వారు నాకు అలస్ట్గా ఉంది. నన్ను రేపు పొమ్మంటున్నాడు. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. న్యాయం చేకూర్చాలని అడుగుతున్నారు సార్. నమస్తే అండి, నా పేరు సుబ్బయ్య.
నాకు ఆయాసం ఉంటుంది. ఆక్సిజన్ పెడితే సరిపోతున్నట్టు. ఎప్పుడో 8 గంటలకు ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ నైట్ 1 గంటకి ఎత్తురు. ఎప్పుడో 7 గంటలకు పెట్టాల్సిన ఫుడ్ 10. రాష్ట్ర స్థాయిలో రాజకీయంగా సుస్థిర స్థానం కల్పించుకున్న సీనియర్ రాజకీయ నాయకుడు బొడ్డు భాస్కర్ రావు మృతి బాధాకరమని పెద్దాపురం వైసీపీ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు పేర్కొన్నారు. పెద్దాపురంలో ఆయన క్యాంపు కార్యాలయంలో పెద్దాపురం మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర్ రామారావు మృతికి సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా బొడ్డు భాస్కర్ రామారావు పెద్దాపురం నియోజకవర్గం ప్రజలతో విడదీయని అనుబంధం ఉందని పలువురు వైసీపీ నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో పెద్దాపురం మున్సిపల్ వైస్ చైర్మన్ నెక్కంటి సాయి ప్రసాద్, సామర్లకోట మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి వెంకట అప్పారావు చౌదరి, పెద్దాపురం చేనేత సొసైటీ అధ్యక్షుడు ముప్పన వీర్రాజు, కనకాల సుబ్రహ్మణ్యేశ్వరరావు, గవరసానా సూరిబాబు, గున్నం రాజబ్బాయి, ఎండ్రు సత్తిబాబు, కరీం జానీ, చల్లా వీర్రాజు, గోలి రామారావు, మద్దాల శ్రీను, కౌన్సిలర్ వీరదాసరి నాగేంద్ర, తాటికొండ పెదకాపు, గుర్రాల యాకోబు, ఆరెళ్ల వీర్రాఘవరావు, బొబ్బిలి హరిబాబు, ఎస్కే రఫీ, నీలం శ్రీను, కోగిడ అప్పారావు, గడప శివబాబు, గవరసానా రాజశేఖర్, జట్ల మోహన్, చెల్లపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సీనియర్ రాజకీయ నాయకులు, మా కుటుంబానికి ఎంతో ఆప్తులు, మంచి స్నేహితులు ఈరోజు కరోనా మహమ్మారి వలన అటన్వాన్ చరణం విధంగా చాలా దిగ్భ్రాంతికి లోనయ్యాం. ఆయన పంచాయతీ సర్పంచ్గా రాజకీయ ప్రస్తావన మొదలుపెట్టి సమితి అధ్యక్షులుగా, జిల్లా పరిషత్ అధ్యక్షులుగా, పలుమార్లు పెద్దాపురం నియోజకవర్గానికి శాసనసభ్యులుగా, తర్వాత శాసనమండలి సభ్యులుగా, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా ఆయన చేసినటువంటి సేవలు, అలాగే పెద్దాపురం నియోజకవర్గానికే కాకుండా జిల్లాలో కూడా ఆయన యొక్క శైలితో గుర్తింపు తెచ్చుకున్నటువంటి మంచి నాయకుడు. అటువంటి నాయకుడు ఈరోజు లేకపోవడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఆయన యొక్క ప్రజలకు చేసినటువంటి సేవలను స్మరించుకుంటూ ఆయన చేసినటువంటి మంచి పనులు అవన్నీ అందరం గుర్తు చేసుకుని ఈరోజు ఆయన యొక్క పవిత్రమైన ఆత్మకు శాంతి కలగాలని మేమందరం కోరుకుంటూ ఉన్నాం. అలాగే మా తరపున పెద్దాపురం నియోజకవర్గ తరపున ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా మా ప్రగాఢ సానుభూతిని తెలియపరుచుకుంటూ ఇటువంటి కష్టకాలంలో ఆయన కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ యొక్క పరమేశ్వరుడు అండగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పార్వతీపురం మండలం పంచాయతీ కార్యదర్శులతో కలిసి ఎంపీడీఓ అధ్యక్షతన నిర్వహించిన అత్యవసర సమావేశంలో పాల్గొన్న గౌరవ ఎమ్మెల్యే శ్రీ అలచంగి జోగారావు. కరోనా వైరస్ నియంత్రణపై క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని వెలుగొండ ప్రాజెక్టు భూసేకరణ స్పెషల్ కలెక్టర్. కర్నూలులో వైభవంగా శ్రీ భారతమాత ఆలయంలో శ్రీ గరుడ ధ్వజస్తంభ జయ విజయ గోపురం శిఖర ప్రతిష్ఠ. కృష్ణా జిల్లా పెనుమలూరు నియోజకవర్గ పరిధిలోని కంకిపాడు మండలం ఉప్పులూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి కంటి ద్వారా కోవిడ్ సోకకుండా N95 కళ్ళజోళ్లు పంపిణీ. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.